సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష మీ ద్వారా. క్వశ్చన్ నంబర్ 381 రేషన్ డీలర్ల సమస్యలు. ఆహారం మరియు పౌరశాఖల మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. Speaker sir, Part A, there are 17,256 ration shops functioning in the state. At present, commission at rupees 140 per quintal is being released to the fair price shop dealers every month. Yes, the ration shop dealers have requested to enhance their commission to rupees 300 per quintal and also representative to grant honorarium of 30,000 per month to rural area fair price shop dealers and 35 to 40,000 per month to urban area fair price shop dealers. Part D, honorarium for fair price shop dealers involves financial implication in the government and the matter is under consideration. The fair price shop dealer margin has been increased from rupees 70 to rupees 140 per quintal in October 2023. గౌరవ సభ్యులు కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా ఈ ప్రశ్న ఉత్తరాల ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న సూచన మీ దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం, చిన్న పార్టీల వాళ్ళు, లేకపోతే కొత్త సభ్యులు అడిగే ప్రశ్నలకి అవకాశం ఇచ్చి పెద్దలు, మాజీ మంత్రులు, లేకపోతే ప్రజెంట్ మంత్రులు లేరు అనుకోండి, వాళ్ళు వేసే ప్రశ్నలు మాత్రం అవసరమైతే వేరే ఫామ్లో వచ్చేట్టుగా చేస్తే టైం సేవ్ అయింది. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ కాంట్రాక్టర్స్ ఇష్యూ ఉంది, దానికే 1-2 గంటలు పడుతుంది. అట్లనే ఇంకొక అంశం, అందువలన నేను వేరే దురుద్దేశంతో కాదు, షార్ట్ డిస్కషను లేకపోతే వేరే ఫామ్స్లోనూ వాళ్ళు వస్తే అందరికీ అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నోత్తరాల సమయం సజావుగా జరుగుతుంది అనేది నా విజ్ఞప్తి సార్. అలాగే ముఖ్యంగా నేను మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ అన్ని క్వశ్చన్ ఫామ్లోనే, సప్లిమెంటరీ క్వశ్చన్ ఫామ్లోనే ఉదాహరణ వెంట ఒకటి వారి దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, ప్రజా పంపిణీ వ్యవస్థని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దీని బదులు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనే స్కీమ్ తీసుకురావాలని ఆలోచన జరుగుతుందని అంటున్నారు. ఇది వాస్తవమా? 2, గతంలో 9 రకాల వస్తువులు ఇచ్చేవారు. నాకు గుర్తు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మదిర్లో కేజీ బియ్యం రూపాయి అనేది ప్రకటన చేయడానికి మా జిల్లాలోని మదిర్లో పబ్లిక్ మీటింగ్ పెట్టారు, మమ్మల్ని కూడా పిలిచారు. అప్పుడు నేను సరదాగా మాట చెప్పాను, సార్ మీరు ఇచ్చేది ₹1 కదా ఒక మనిషికి, కేజీ బియ్యం ₹2 తగ్గించారు, దాని బదులు అన్ని సరుకులు కలిసి ఒక ప్యాకెట్ రూపంలో పంపిస్తే బాగుంటుంది కదా అని చెప్పాను. అప్పుడే 9 రకాల ఆయన ఆ స్టేజీ మీద హామీ ఇచ్చి 9 రకాల వస్తువులు ప్రతి బెనిఫిషరీకి పంపించే విధంగా చేశారు సార్. ఇప్పుడు చివరికి బియ్యం ఒకటే మిగిలి ఉంది, అందులో కేంద్రం వాటా కొంత ఉంది, రాష్ట్రం కొంత ఉంది. ఏదేమైనా సరే నేను మీ ద్వారా మన మంత్రి గారికి, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, మరలా పాత స్కీముని పునరుద్ధరణ చేయవలసిన అవసరం ఉందని కోరుతున్నాను. ఆ ఆలోచన ఉందా? 3వది, అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇవాళ అన్నీ కూడా కల్తీ పదార్థాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. కొద్దిగా దాని స్టాండర్డ్ మార్కు, ఆగ్ మార్కు లాంటివి ఉన్న వాటిని ఇంకొన్నిటిని జోడించి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేటువంటి ఆలోచన ఉందా అని చెప్పి నేను వారిని అడుగుతున్నాను మీ ద్వారా. అదేవిధంగా ఈ చౌక దుకాణాల్లో ఇచ్చేటువంటి బియ్యం సన్న బియ్యం కాకపోవటం వల్ల ఆ బియ్యం ఎవరు వాడకుండా ₹1 ఇచ్చే బియ్యాన్ని బయట మార్కెట్లో ₹7, ₹8, ₹10 అమ్ముకుంటుంటే వాళ్ళు దాన్ని రీసైక్లింగ్ చేసి మరలా పక్కనే ఉన్నటువంటి ఏపీ లాంటి చోటకి ₹40-50 వాళ్ళు అమ్ముతుంటే ఆ ఏపీ నుంచి వాళ్ళు ఇతర దేశాలకు కూడా, చైనా లాంటి దేశాలకు కూడా ఆ బియ్యాన్ని పంపిస్తున్నటువంటి విషయం మంత్రి గారి దృష్టిలో ఉందా? అటువంటి ఏ విధంగా జరుగుతుంది? రెండోది,
ఇప్పుడు తక్కువ అంటున్నాను. గతంలో మిల్లర్స్కి మనం లెవీకి వరకు వేసేటువంటి ధాన్యం వాళ్ళు మిల్లు ఆ ధాన్యం పట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా టన్నులు వాళ్ళ దగ్గరే మిల్లర్స్ దగ్గరే ఉండేటువంటి వార్తలు చదివాను. ఇప్పుడు కూడా అటువంటిది ఏమన్నా జరుగుతుందా, దానికి మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆఖరుగా ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎందువల్లంటే మా మంత్రి గారేమో బోళాశంకరుడు, ఇందాక చూశాను. నేను కూడా ఒకటి అడిగితే బాగుండేది అనిపించింది. అడిగినట్టుగా వేస్తా అంటున్నారు. నల్గొండ జిల్లా మంత్రులందరూ అదే బోళాశంకరులు అని అనిపిస్తుంది. మా జిల్లా వాళ్ళు వాస్తవం నల్గొండ జిల్లా మా జిల్లా వాళ్ళేమో చాలా జాగ్రత్తగా, మా బట్టి గారు అయితే మరీ జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా అడిగింది నో అనరు. కానీ మా జిల్లా వాళ్ళకి కూడా అది రావాలని కోరుకుంటున్నాను. సరే, ఏదన్నా ఆఖరిగా మీ ద్వారా నేను కోరేది ఏంటంటే, ఇవాళ అసలు ప్రశ్నలో రేషన్ డీలర్కు సరే వాళ్ళు 30,000 ఎంత అడిగినా సరే కనీసం 5,000 రూపాయలైనా మీరు ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. క్వింటాకు కమిషన్ 300 రూపాయలు అని హామీ ఇచ్చారు. అది అమలు చేస్తున్నారా? కేరళ, తమిళనాడులో అయితే 18,000 పైగా ఇస్తున్నారు. అదేవిధంగా దిగుమతి అమాలి కంట్రోల్ ఇటువంటి వాళ్ళందరూ ఆ ఛార్జెస్ ప్రభుత్వమే ఇంతకుముందు భరించేది, అది భరిస్తారా? అలాగే నిరుపేద రేషన్ డీలర్లకు కూడా ఇందిరమ్మ ఇళ్లకు అవకాశం కల్పిస్తారా? ఇది అడుగుతూ ఆఖరి ప్రశ్న ఏంటంటే, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇచ్చారో కూడా నాకు తెలియదు. కొన్ని ఇచ్చుంటే నేను నా మాట వెనక్కి తీసుకుని, నాకు తెలిసి గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమోనమ్మా, నాకైతే నా దృష్టికి రాలా. అందుకని నేను ఒకవేళ నాకు పొరపాటు అయితే తీసుకుంటా వెనక్కి. ఓకే, ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు రేషన్ కార్డులు లేకపోతే పెన్షన్లు ఇవే పోవాలి మా జనం అంతా. మాకు రాలేదు ఇస్తే ఓకే, సంతోషం. అయితే ఎన్ని అవసరం ఉందో అన్ని ఇచ్చారా? కొన్నే ఇచ్చారా? కొన్నే ఇస్తే మరి మిగిలిన వాళ్ళందరికీ అది ఇబ్బందే కదా. అందుకని నేను ఇవాళ సంఖ్యతో నిమిత్తం లేకుండా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని, రాజశేఖర రెడ్డి గారు ఏ స్కీమ్ తీసుకున్నా సరే శాచ్యురేషన్కి తీసుకెళ్లేవాళ్ళు. హౌసింగ్ అయినా సరే, పెన్షన్లు అయినా సరే, రేషన్ కార్డులు అయినా సరే, ఏ స్కీమ్ అయినా శాచ్యురేషన్ స్టేజ్కి తీసుకెళ్లేవారు. ఆ విధంగా మా బోళా శంకరులైన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నారా, ఏ తారీఖుకి ఇస్తారు అనేది ఇక్కడ ఈ సభలో ప్రకటన చేస్తే మేము సంతోషం పడతామని చెప్పి తెలియజేస్తూ మీకు నేను కృతజ్ఞతలతో సెలవు తీసుకున్నా అధ్యక్ష. మరి గౌరవ సభ్యులు మరి రాజశేఖర రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. రేషన్ షాప్ డీలర్స్ గురించి మీ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా యొక్క మనవి ఏంటంటే, వాళ్లకు కమిషన్ ఇంక్రీజ్ చేయాలనేసి నా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు 140 రూపాయలు పర్ క్వింటల్కి ఉంది, 300 రూపాయలు పర్ క్వింటల్కి చేయాలనేసి. అదేవిధంగా గోధుమలకు గోధుమలు కూడా ఓన్లీ 13 రూపాయలు పర్ క్వింటల్ ఇస్తున్నారు. దీన్ని కూడా 140 రూపాయలు ఏదైతే రైస్కి ఇస్తున్నారో దాని ప్రకారంగా కూడా చేయాలనేసి నా యొక్క మనవి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే, ఈ గోధుమలు కేవలం 55% కార్డులకు మాత్రమే ఈ గోధుమలు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని నేను మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా ఇంట్లో వీళ్ళ ఇబ్బందులు ఈ యొక్క ఎందుకు పెంచాలంటే, వీళ్ళు ఒక జీవో ఇచ్చిండ్రు అధ్యక్ష, హమాలీస్కి గవర్నమెంటే పే చేస్తుంది అనేసి. బట్ అందులో ఉన్న కన్ఫ్యూజన్ వలన వీళ్ళు ప్రతి 50 కిలోల బ్యాగ్కి 8 రూపాయలు అంటే క్వింటల్కి 16 రూపాయలు ఈ రేషన్ షాప్ డీలర్స్ హమాలీస్కి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సప్లై చైన్లో కూడా లీకేజెస్, షార్టేజెస్ వలన కూడా ప్రతిసారి ప్రతి బ్యాగ్ ఇంకా 47 కిలోలు, 50 కిలోల బ్యాగ్కి 47, 48, 49 కిలోలు రావడం మూలాన వాళ్ళు ఇబ్బంది పడుతున్న
మాట. అదేవిధంగా గన్ని బ్యాగ్స్ కూడా 550 గ్రాములు ఒక్కొక్క గన్ని బ్యాగ్ వెయ్యి అవుతుంది అధ్యక్ష. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆ గన్ని బ్యాగ్ వెయ్యితోటే వీళ్ళు 50 కిలోల బ్యాగ్ని పంపించడం మూలాన కూడా వీళ్ళకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ఈ పాస్ మిషన్స్ ఏవైతే వీళ్ళ స్టేషనరీ మెయింటెనెన్స్ వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం 21 రూపాయలు పర్ ట్రాన్సాక్షన్కి ఇవ్వాలని ఒక మ్యాండేట్ ఇచ్చింది. అది 2016 నుంచి. అప్పటి నుంచి కూడా వీళ్ళకు ఏ విధంగా కూడా ఈ సొమ్ము అందుబాటులోకి రావట్లేదు, వాళ్ళకి ఇవ్వట్లేదు ఈ రేషన్ షాప్ డీలర్స్కి అధ్యక్ష. అదేవిధంగా గన్ని బ్యాగ్స్ బదులు, ఎందుకంటే గన్ని బ్యాగ్స్ చినిపోవడము, మనం బెంగాల్ నుంచో ఇతర రాష్ట్రాల నుంచో వీటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండడం మూలన దీని బదులు మనం ఒక మనిషికి 6 కిలోలు ఇస్తాం కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ 6 కిలోల మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ని ఏ విధంగా అయితే మన సూపర్ మార్కెట్స్లో ఇస్తారో ఆ విధంగా చేయడం మూలాన మనకి ఈ సమస్యను కూడా అధిగమించవచ్చు అని నా యొక్క మనవి అధ్యక్ష. అదేవిధంగా థర్డ్ పార్టీ అథెంటిఫికేషన్ ఇది ఇంతకుముందు కరోనా సమయంలో ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎందుకంటే అధ్యక్ష ఈ థర్డ్ పార్టీ అథెంటిఫికేషన్ ఐరిస్ వాళ్ళకి ఐ ఆపరేషన్ అయిందనుకోండి, వాళ్ళకి ఐరిస్ కరెక్ట్ రావట్లేదు. అదేవిధంగా ఇంట్లో పనిచేసి ఈ థంబ్ ఇంప్రెషన్ రికార్డ్ కాకపోవడం మూలాన కూడా కొందరికి రావట్లేదు. కాబట్టి వాళ్ళని గుర్తించి ఈ థర్డ్ పార్టీ అథెంటిఫికేషన్ ఇవ్వడం మూలాన కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి ఓటీపీ ఫెసిలిటీ కొన్ని కార్డులకు, అంటే ఇద్దరున్న కార్డుకే ఇస్తున్నారు అధ్యక్ష. దీన్ని ఇద్దరు తర్వాత ముగ్గురు ఆ పైన ఉన్న వాళ్ళకు కూడా ఈ ఓటీపీ ఫెసిలిటీ కల్పించడం మూలాన ఈ యొక్క 5% ఏదైతే మిస్ అవుతుండ్రో, అంటే బెనిఫిట్లు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ దొరుకుతుందనేసి నేను అనుకుంటాను. ఇంకోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఫ్యూచర్లో సన్న బియ్యాన్ని కూడా దీని ద్వారా పంపిణీ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఇవి ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుందనేసి నా యొక్క మనవి అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి షాప్కి ఒక 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెట్టిండ్రు. దాన్ని 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ప్రతి షాప్కి మెయింటెనెన్స్ రూపంలో ఇస్తే చాలా బాగుంటుందనేసి నా యొక్క మనవి అధ్యక్ష. ఇంకోటి ఇంతకుముందు మా సహచర సభ్యుడు అడిగినట్టు ఇంక్రీజ్ ఇన్ షాప్స్, ఎందుకంటే కార్డులు పెరుగుతున్నాయి, రేపు మళ్ళీ తెల్ల రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రేషన్ షాప్స్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్కటి అయిపోయింది. ఇంతకుముందు వేరే కమాడిటీస్ అమ్ముకోవడానికి విలేజ్ మాల్ అని 2012లో అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చిన అధ్యక్ష ఒక జీవో, దాన్ని ఇప్పుడు అమలు చేయాల్సిందిగా వీళ్ళని కోరుతున్నాను. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఆటో వాళ్ళకి, డ్రైవర్లకి, హోమ్ గార్డ్లకి, వర్కింగ్ జర్నలిస్టులకు ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ ఇస్తున్నామో వీళ్ళకు కూడా, ఎందుకంటే పంపిణీ వ్యవస్థలో ప్రశ్న అదే రేషన్ షాప్లదే అధ్యక్ష, రేషన్ షాప్ వాళ్ళకు కూడా ఈ ఇన్సూరెన్స్ని అమలు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకుముందు వీళ్ళకు ఒక 500 కోట్ల డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు అప్పుడు డీడీ ద్వారా కడుతుండే, ఇప్పుడు ఈ చలాన్స్ కడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేదు. పూర్వం ఈ డీడీ ద్వారా కట్టినప్పుడు కొన్ని డబ్బులు అంటే మొత్తం ఇవ్వకుండా కొన్ని డబ్బులు మిగిలిపోయినాయి మన గవర్నమెంట్ దగ్గరనే, వాటిని కూడా చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, రేషన్ షాప్ డీలర్కి సంబంధించినటువంటి ప్రశ్న మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా చాలా విషయాలు సభ్యులు చెప్పారు కాబట్టి ఒక చిన్న సూచన అధ్యక్ష. మక్తల్ నియోజకవర్గంలో మేము ఒక పైలట్ ప్రకారంగా ఒక 2 గ్రామాలకు కలిసి ఒకటే రేషన్ షాప్ ఉంటుండే. ఆ రేషన్ షాప్ డీలర్ని మేము పిలిపించి మాట్లాడి ఆయనే 2 ఊర్లకు పోయి వేసొచ్చే విధంగా కొంత ప్రయత్నం చేసినాం, సక్సెస్ అయినాం. తర్వాత ఆ రేషన్ షాప్ డీలర్కి అడిషనల్గా ఛార్జెస్ ఇచ్చుకుంటూ అవకాశం ఇచ్చినాం. కాబట్టి ఇట్లా ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 70 నుంచి 80 కొత్త వేరే 2 ఊర్లకు కలిపి ఒకటి రేషన్ షాప్ ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది రేషన్ షాప్ డీలర్లకు. ఇస్తూ ఇది కూడా ప్రతి తనకు ఉన్నటువంటి ఒక డీలర్ షాప్కి 2 ఊర్లు ఉంటే ఆ డీలర్ అక్కడ పోయి కూడా వేసే అవకాశం కల్పిస్తే
అక్కడ నుంచి ఒక రోజు కూలి మాని వాళ్ళు ఆ ఊరికి పోయి వేసుకొచ్చేటువంటి ఈ ప్రక్రియ కొంత సునాయాసం అవుతుంది. వాళ్ళకు కూడా ఆ కూలి పోయి మానే పరిస్థితి తగ్గుతున్న ఉద్దేశంతో సూచిస్తున్న అధ్యక్ష. దయచేసి రేషన్ షాప్ డీలర్లకు నిజంగా గతంలో గంభీరంగా ఉండింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దీని వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అన్ని ఫెసిలిటీ కల్పిస్తూ ఆ రేషన్ షాప్ డీలరే రెండూర్లకు సంబంధించి ఒక డీలర్ ఉంటే ఆ రెండూర్లకు కూడా తానే చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు. కూనంనేని సాంబశివరావు గారు అడిగిన విషయాలకి మొదటి జవాబు ఏంటంటే, వారు ఇది కేంద్రం ఏమన్నా ఈ పీడిఎస్ సిస్టమ్ రేషన్ సిస్టమ్ మార్చి డీబీటీ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఏమన్నా ఆలోచన ఉందని. మా ప్రభుత్వం ఏం ఆలోచన లేదు, కేంద్రం ఏం ఆలోచన చేస్తుందో మాకు ఐడియా లేదు. అదేవిధంగా మీరు ఎడిషనల్ ఐటమ్స్, ఎసెన్షియల్ కమోడిటీస్, మరి దాని గురించి మీరు ప్రస్తావించారు. సరే, ఇది ప్రభుత్వం ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు, ఇది ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటాము. అదేవిధంగా రేషన్ డీలర్స్కి ఇన్సూరెన్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి ఈ ఇల్లీగల్ పీడిఎస్ ట్రేడింగ్ అనేది ఇది జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే రేషన్లో మనం ఇస్తున్నామో అది కోర్స్ గ్రెయిన్స్, దొడ్డు బియ్యం, దాని కన్జంప్షన్ తక్కువై మరి అది బ్లాక్ మార్కెట్లో వచ్చి రీపాలిషింగ్ అయి రకరకాలుగా జరుగుతుంది. ఇటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ తగ్గించడానికి, అదేవిధంగా నిరుపేదలందరికీ, బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికి కూడా సరి అయిన మరి రైస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం ప్రకారం మేము ఇంకో నెల 2 నెలల్లో అందరికీ ఇప్పుడైతే ఏదైతే 6 కిలోల బియ్యం ఎవ్రీ ఇండివిజువల్కి ఉచితంగా ఇస్తున్నామో అది ఇప్పుడు కోర్స్ గ్రెయిన్స్, దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం రాష్ట్రంలో అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టబోతున్నాము 1-2 మంత్స్లో. అదేవిధంగా రైస్ మిల్లర్లు కానీ ఎవరైనా సరే, ట్రాన్స్పోర్టర్స్ కానీ పీడిఎస్ రైస్ ఎవరైనా దాని మీద వ్యాపారం చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, మరి దాన్ని రీవర్క్ చేసి రీపాలిషింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ మధ్యనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పీడిఎస్ వ్యాపారం చేసే 3 మీద మరి పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపేయడం జరిగింది. అదేవిధంగా మీరు వేరే గౌరవ సభ్యులు అడిగారు, ఇది 50 కిలోల బస్తాలో అంత రేషన్, అంత బియ్యం ఉండడం లేదని. వాస్తవం కొన్ని చోట్ల జరిగింది ఇది. అందుకోసమే మేము కొత్తగా తీసుకున్న నిర్ణయంలో అన్ని ఎమ్మెల్యేస్ పాయింట్స్లో మరి వే బ్రిడ్జ్ పెట్టే ఒక ప్రక్రియ మొదలుపెట్టినాం. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఎంతమంది బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో, ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందో అందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారు అడిగినట్టుగా ఇది వీటికి కమిషన్ విషయంలో కూడా తప్పనిసరి అది పరిశీలన చేస్తాం. మీరు చెప్పిన ఇంకో విషయం, సప్లై చైన్ లీకేజెస్ విషయంలో చాలా మరి కఠినంగా ఎక్సైజ్ చేస్తున్నాం. మీరు అన్నమాట వాస్తవం. మరి డీలర్లు ఈ సప్లై చైన్లో లీకేజీలో తక్కువ రావడానికి వాళ్ళు ఇబ్బంది పడకూడదనే విధంగా వీఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ ద సప్లై చైన్ లీకేజెస్. ఈ గన్నీ బ్యాగ్స్ 500 గ్రాములు ఉండే మాట అది ఆల్రెడీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. గన్నీ బ్యాగ్ ఆల్రెడీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఇతర ఛార్జీలకి 21 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అది డీలర్లకు ఇవ్వడం లేదని మీరు చెప్పిన విషయం సరే, తప్పనిసరిగా అది పరిశీలిస్తాము. మరి ఇంక్రీజ్ ఇన్ షాప్స్, మరి ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మధ్య అంటే పోయిన ప్రభుత్వంలో ఒక 4000 కొత్త తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అక్కడ ఎక్కడెక్కడైతే వయబిలిటీ ఉంటుందో తప్పనిసరిగా కొత్త రేషన్ షాప్స్ ఇస్తాము. కానీ
మా అనుభవం ఏంటంటే మరీ ఎక్కువ రేషన్ షాప్స్ ఇచ్చినా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ తగ్గిపోయి వైబిలిటీ కావడం లేదు. సో అందుకోసమే మరి మేము ఎక్కువ రేషన్ షాపులు ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ రేషన్ షాప్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి వైబిలిటీ ఉండే విధంగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది పరిశీలన చేస్తున్నామని చెప్పి మనవి చేస్తూ స్పీకర్ గారికి ధన్యవాదాలు. The remaining questions are deemed to have been answered. The question hour is over.